నిన్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌లో కొన్ని నిర్ణయాలు కనపడతా ఉన్నాయి. పార్ట్ టైమ్ చేస్తే ఇంటికే. అమెరికాలో విద్యార్థులకు డిపోర్టేషన్ ముప్పు. చదువు పేరుతో వెళ్లి ఉద్యోగం చేసే వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్నటువంటి అధికారులు. ఇక అమెరికాకు పోయి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయొద్దట. ఇక నుంచి పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మళ్ళా అవతల పడాలి. మరి కొద్ది సమయం ఉంది కదా! అమ్మ నాన్న కుటుంబం కొంత పేదరికం మధ్య తరగతిలో ఉంది. ఈడ పైసలు చేసుకుందాం, కొద్దిగా సంపాదించుకుందాం ఉద్యోగం చేసి అనేటటువంటి అవకాశం కూడా ఇప్పుడు మన ఇండియన్స్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులకు అక్కడ అవకాశం లేదు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు. నిఘా పెట్టి పట్టుకుంటున్నటువంటి అధికారులు. పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపుతూ ఆదేశం. వారం రోజులుగా పార్ట్ టైం జాబులకు డుమ్మా. అక్కడి భారతీయ వ్యాపారుల పైన కూడా ప్రభావం పడుతుందట. ఇక చెప్తున్నారు చూడండి. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం. 538 మంది అరెస్టు, 373 మంది నిర్బంధం. సైనిక విమానాల్లో వందల మంది డిపోర్టేషన్. జన్మతా పౌరసత్వ హక్కును రద్దు నిలిపివేస్తూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుపై కూడా మరి అప్పీల్ చేసుకుంటున్నట. అమెరికాలోని మిషిగన్ స్టేట్లో ఓ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీ అధికారులు 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా ఆ పనులు చేస్తుండడమే అందుకు కారణం. క్యాంపస్ నుంచి వారు ఎక్కడికి వెళ్ళినా మరి ఇది 12వ పేజీలో ఉంది. యాడికి పోయినా వాళ్ళని మరీగా మరి ఎతికిలాడి పట్టుకుంటున్నారట. వాళ్ళు ఏం చేస్తుర్రు, ఎక్కడికి పోతుర్రు, ఏంది కథ అని చెప్పేసి ఎతికిలాడి మరీ పట్టుకుంటున్నట్టు ఎతికిలాడి మరీ పట్టుకుంటున్నట్టు చెప్తా ఉన్నారు. ఇక పార్ట్ టైం చేస్తే ఇంటికే. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు దానిపై 3 రోజుల పాటు నిఘా పెట్టి మరీ పట్టుకున్నారు. అనంతరం వారి సెవిస్ విద్యార్థికి అమెరికాలో ఇచ్చే గుర్తింపు సంఖ్యను రద్దు చేశారు. ఆపై ఫిబ్రవరి 15లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. దీంతో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి ఖర్చుల కోసం పార్ట్ టైం జాబ్ చేస్తున్న ఈ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. మిషిగన్ లో మాత్రమే కాకుండా అమెరికా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులందరిలోనూ ఆందోళన మొదలైంది. అంతేకాదు వీరితో పని చేయించుకుంటున్న భారత్కు చెందిన వ్యాపారవేత్తల పరిస్థితి కూడా ఇబ్బందిగా మారింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తిరిగి ఎన్నికయ్యాక తీసుకుంటున్నటువంటి నిర్ణయాలే ఇందుకు కారణం. ట్రంప్ బాధ్యతలు చేపట్టగానే అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇది అమెరికాలో అధిక సంఖ్యలో ఉన్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం F1 వీసాపై అక్కడ ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటున్న వారు, మాస్టర్స్ పూర్తయి ఓపీటీ సమయంలో ఉన్న పరిస్థితి ఎటు తోచకుండా ఉందట. ఇంకా F1 వీసాదారుల్లో గుబులు. ఉన్నత చదువుల కోసం తమ దేశానికి వచ్చే వారికి అమెరికా ప్రతి ఏటా దాదాపు 2 లక్షల F1 వీసాలు జారీ చేస్తుంది. ఇందులో దాదాపు 40% భారతీయులకే కేటాయిస్తుంది. 2024లోనూ అమెరికా దాదాపు 84,000 మంది భారతీయులకు F1 వీసాలు జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి సంఖ్య దాదాపు 25,000 వరకు ఉంటుంది. ఇలా ప్రతి ఏటా ఇక్కడి నుంచి 25 నుంచి 30,000 మంది తెలుగువారు ఉన్నత చదువుల పేరుతో అగ్రరాజ్యానికి వెళ్తున్నారు. అయితే చాలా మంది విద్యార్థులు ఫుల్ టైం చదువుల పేరుతో వీసాలు దక్కించుకొని విద్యను పక్కన పెట్టి అక్కడ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా F1 వీసాపై వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడం కూడా అమెరికా చట్టాల ప్రకారం నేరమే. దీంతో తాజాగా ఇలాంటి ఉద్యోగాలపై అక్కడ అధికారులు దృష్టి సారించారు. వీరిని గుర్తించేందుకు అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న వార్తలతో పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తున్న F1 వీసాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడ రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారంతా గత వారం రోజులుగా విధులకు డుమ్మా కొడతా ఉందనట. ఇక వారం రోజుల నుంచి ఎందుకంటే ఎవరు ఎక్కడికి పోతుర్రు, ఏడికొస్తుర్రు ఫుల్ డీటెయిల్స్ తోటి అవసరమైతే వాళ్ళకొక ఇక సపరేట్ డిపార్ట్మెంట్నే పెట్టి వాళ్ళని వెతికేటటువంటి ప్రయత్నం, వెతికి ఆడికెళ్ళి యువతలకు ఎల్లగొట్టేటటువంటి ప్రయత్నం డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నారు. మరిక డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మన మోదీ గారికి, ట్రంప్ గారికి ఎక్కువగా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉంటాయి. మన భారతీయులకు ఇంకొద్దిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. 2 దేశాల మధ్య ఒప్పందాలు ఉంటాయని చెప్పారు కదా. మరి ఏం ఒప్పందాలు? మనోళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు కదా. అక్కడ ఉన్నటువంటి మనోళ్ళనే ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, మీరు వెళ్ళిపోవాల్సిందే అడికెళ్ళి. ఇక రూల్స్ కూడా అట్లే ఉన్నాయి లేండి. మీరు వస్తే రావాలి, చదువుకోవాలి,
పోవాలనేటటువంటి రూల్సే మరి అక్కడ చట్టాలు, అక్కడ నిబంధనలు అట్లున్నాయి మరి. దానికి ఎవరేం చేసేది లేదు ఇక. ఉద్యోగం చేస్తూ పట్టుబడితే ఇంటికే. ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కరూ అక్కడ ఏదో ఒక ఉద్యోగం చేయడం సాధారణంగా మారింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగాలు చేస్తూ తనిఖీల్లో పట్టుబడితే తమ చదువును మధ్యలోనే ఆపేసి స్వదేశానికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి ఇక భవిష్యత్తులోనూ అమెరికా వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి. దీంతో ఈ భయం F1 వీసాదారుల్లో ఎక్కువగా నెలకొంది. అలాగే అమెరికాలో ఉన్నత చదువులు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTకు అవకాశం ఇస్తారు. ఇది కోర్సులను బట్టి 12 నుంచి 36 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఉద్యోగాలు చేసేందుకు H1BCకి అర్హత లభిస్తుంది. OPT గడువు పూర్తయ్యాక I-140 వీసా జారీ చేస్తారు. ఇది వస్తే గ్రీన్ కార్డు వచ్చేందుకు మార్గం సుగమమవుతుంది. ఇలా OPTలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు దాదాపు 2 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. కానీ ప్రస్తుతం పరిమాణాల నేపథ్యంలో గ్రీన్ కార్డు రావడం అసాధ్యంగా కనిపిస్తోంది. దీనికోసమే అక్కడ OPT చేస్తున్న వేలాది మంది విద్యార్థుల్లో తాజా పరిణామాలు నిరాశకు గురి చేస్తా ఉన్నాయట. ఇక భారతీయ వ్యాపారుల పైన కూడా ప్రభావం చూపుతా ఉంది. ట్రంప్ సర్కారు నిర్ణయం ఇటు విద్యార్థులతో పాటు అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న భారతీయుల పైన తీవ్ర ప్రభావం చూపనుంది. ఇక్కడ నుంచి వెళ్తే విద్యార్థులు తమ ఖర్చుల కోసం ఏదో ఒక పనిని తక్కువ వేతనానికే చేసేందుకు సిద్ధంగా ఉంటారు. ఇన్ని రోజులు నడిచింది. ఇన్ని రోజులు చూసి చూడనట్టు సరే చదువుకునే దానికి వస్తారు. పాపం వాళ్ళ ఖర్చులకు పైసలు కావాలి. ఎంతో మంది కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా ఎంతో కొంత కష్టపడి ఏదో ఒకటి చేసేయాలి. ఇగో మనం US పోవాలి, అటు చదువుకోవాలి. సో ఇవన్నీ కూడా చేసుకొని పోయే వాళ్ళ కోసం కొద్దిగా అటు ఇటుగా ఇన్ని రోజులు నడిచింది. కాకపోతే అక్కడికి ఉన్నటువంటి కఠినమైనటువంటి చట్టాల రీత్యా ట్రంప్ మాత్రానికి ఇవన్నీ కుదరదు. చదువుకున్నంతసేపు చదువుకోవాలి. ఆ తర్వాత ఇక్కడికెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పి సీదా చెప్తున్నాడు. ఇక పైగా ఎన్ని గంటలైనా అభ్యంతరం చెప్పకుండా పనిచేస్తారు. దీంతో అక్కడ వ్యాపారం చేసుకునే భారతీయులు ఎక్కువగా వీరినే తమ పనిలో పెట్టుకుంటారు. కానీ పని చేస్తూ పట్టుబడితే మొదటికే మోసం జరిగే ప్రమాదం నెలకొనడంతో వ్యాపారులు కూడా ఆ విద్యార్థులను పనిలోకి పిలవడం లేదు. ఫలితంగా అమెరికాలో భారతీయ వ్యాపారులు కూడా దెబ్బతినవచ్చన్న అభిప్రాయాలు మాత్రానికి ఇక వ్యక్తం అవుతున్నాయి. మనోళ్ళ పరిస్థితి మాత్రం ఆడ కొంచెం గందరగోళంగానే ఉన్నది. ఓ వారం రోజుల నుంచి చేసుకునేటటువంటి చిన్న చిన్న పార్ట్ టైం ఉద్యోగాలకు కూడా పోలినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి మోదీ గారు ఏమన్నా దీనికెళ్ళి మరి స్పందిస్తాడా? లేకపోతే ఎట్లా స్పందిస్తాడో చూడాలి. ఎందుకంటే ఆయన మొన్న ప్రమాణ స్వీకారానికి మోదీ గారికి కూడా ఆహ్వానం అందలే మరి. సో మరి దీన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేసుకోవాలి? దీన్ని ఎట్లా మరి అర్థం చేసుకోవాలి? వస్తే ఇంకా మనకి ఇంకా అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి అనుకున్నాం. కానీ మరి అది ఏడ కనపడతలేదు. పార్ట్ టైం జాబ్ చేస్తే మాత్రానికి ఇంటికి పోవాల్సిందే. చక్కగా ఏడికెళ్ళైతే వచ్చిర్రో చదువుకునేదానికి చదువుకోవాలి, మళ్ళీ అవతల పడాలని చెప్పి మరి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నట్టు మనకి ఇక్కడ కనబడతా ఉన్నది.